ఈరోజు భూదాన్ పోతంపల్లి వెళ్తున్నాం. రేపు మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో మల్లన్న స్వామి పండగ, ఈరోజు జల్దీ. సో వచ్చేటప్పుడు తులసి చెట్టు తీసుకొని రమ్మన్నారు. అక్కడ ఆగి తులసి చెట్టు తీసుకొని ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. తులసి చెట్టుతో కూడా ఒక చిన్న ఈవెంట్ ఉంటుంది, మేబీ పెళ్ళి సంథింగ్ ఏదో చేస్తారు, దాని గురించి నాకు క్లారిటీ లేదు. అక్కడికి వెళ్ళాక అడిగి తెలుసుకుందాం. సో హీఈస్ మై హస్బెండ్. సే హాయ్ నాన్న. డ్రైవింగ్. 3 లగ్గాలు కావద్దని 4 లగ్గాలకు తులసి లగ్గం చేయాలి. ఫస్ట్ తులసమ్మ లగ్గం చేసినాక దేవి లగ్గాలు, ఎల్లమ్మ లగ్గం, మల్లన్న లగ్గం, ఈ పొడి తిన్నాడు పిల్లల లగ్గం, మొత్తం 4 లగ్గాలకి తులసి చెట్టు తెమ్మన్నా. సో ముందు చెప్పిన వీడియో దాని ప్రకారం తులసి చెట్టు లగ్గం చేయడానికి రీజన్ ఇప్పుడే మా నాన్నమ్మ చెప్పారు కదా, అది మొత్తం 3 అవ్వద్దు అని 4 చేయాలి అని తులసి లగ్గం చేస్తున్నారు. ఈ ఈవెంట్ మార్నింగే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి అక్కడ పుట్ట ఉందో చూసుకొని అక్కడ తవ్వి వెళ్తారంట, దానిపైన బుట్ట వేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి అక్కడ అలా పుట్ట పేరుకొని ఉంటుంది. ఈ మట్టిని తీసుకొని వెళ్ళి రేపు మల్లన్న స్వామి పండగ కాబట్టి అక్కడ గద్దె పేర్చి మల్లన్న స్వామికి పూజ చేస్తారు. నిన్న ఈవినింగ్ చెప్పాను కదా జల్దీ అని. సో అది కంప్లీట్ అని ఇంటికి రీచ్ అయ్యేసరికి నైట్ 9:30 అలా అయింది. సో మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ మల్లన్న స్వామి పండగ అని మళ్ళీ పోచంపల్లి వెళ్తున్నాము రెడీ అయ్యి. సో నేను అక్కడ జరిగిన ఈవెంట్స్ అన్నీ రికార్డ్ చేశాను, మీకు వీడియోలో క్లిప్స్ యాడ్ చేస్తాను. ఈరోజు మల్లన్న పండగ, సో అవి కూడా యాడ్ చేసి ఒక వీడియోలా క్రియేట్ చేస్తాను. నాతో పాటు చాలామందికి మల్లన్న స్వామి పండగ అంటే ఏంటో తెలీదు. సో ఈ వీడియో ద్వారా కొంతమందికైనా తెలుస్తుందని ఒక చిన్న థాట్తోని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. మాంగళ్యం కట్టడానికి సెలవేనా? ఇక్కడ మొక్కిచ్చి అటు మెడికేసి అరే సునీత గారు పుణ్యాదంపతులు దేవదేవుని భక్తులు మాలికానికదారులు వీరప్ప మల్లన్న. సో ఈ పండుగలో మల్లన్న స్వామి కథ చెప్పి కళ్యాణం జరిపించింది మా తాతయ్య, మా మామయ్య వాళ్ళ నాన్న. సో హీఈస్ ద హీరో ఆఫ్ దిస్ వీడియో. దిస్ వీడియో is dedicated to him. And finally, this is our video. Please do like, share and subscribe to our YouTube channel, AMS Vlogs. Thank you so much. Bye-bye. See you again in another video.